తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కప్పుకునేది కాషాయం కండువ, చేసేది పసుపు రాజకీయం. ఇది ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహార శైలి. సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడానికి చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు పురంధేశ్వరి పడని పాట్లు లేవు. ఏపీలో బీజేపీని బలోపేతం చెయ్యవమ్మా అని అధ్యక్ష పదవి కట్టబెడితే బీజేపీని నిండా ముంచి మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తానంటున్నారు పురంధేశ్వరి. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయినప్పుడు పురంధేశ్వరి దంపతులే మంచి కత్తి ఒకటి చంద్రబాబుకు కానుకగా ఇచ్చారని అప్పట్లో వైస్రాయ్ కోళ్లు ఆగ్రహంగా కూశాయి. వైస్రాయ్ ఎపిసోడ్లో తన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం నుండి నిర్దాక్షిణ్యంగా దించేసిన కుట్రలో ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావులు భాగస్వాములన్నది బహిరంగ రహస్యం. వెన్నుపోటులో తనకు అండగా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అంటారు. తీరా వెన్నుపోటు పొడిచేసి కత్తి కంటిన నెత్తుటిని తుడిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత దగ్గుబాటి విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇవాళో రేపో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని దగ్గుబాటి కొద్ది రోజులు వెయిట్ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి 6వ వేలు లాంటిదని, దానివల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మనసా వాచా కర్మేనా నమ్మడం వల్ల వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవి రాలేదు. అప్పటికి కానీ తాము మోసపోయామని దగ్గుబాటి దంపతులు గ్రహించలేకపోయారు. తెలిసిన తర్వాత ఉక్రోషంతో టీడీపీ నుండి బయటకు వచ్చి చంద్రబాబుపై కారాలు మిరియాలను మిక్సీలో వేసి రుబ్బారు. కొంతకాలం బీజేపీలో, మరికొంతకాలం కాంగ్రెస్లో కాలక్షేపం చేసిన వెంకటేశ్వరరావు ఖాళీ సమయంలో ఓ ఆత్మకథ రాసి అందులో చంద్రబాబును నిర్మా వాషింగ్ పౌడర్తో ఉతికి ఆరేశారు. ఆ కోపం చాలా ఏళ్ల పాటు చంద్రబాబులో ఉండిపోయింది. అందుకే 2014లో టీడీపీ బీజేపీలు పొత్తు పెట్టుకున్నా రాజంపేట నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పురంధేశ్వరిని దగ్గరుండి మరీ ఓడించారు చంద్రబాబు. ఎన్నికల ఫలితాల రోజున పురంధేశ్వరి ఓడారని తెలిసిన తర్వాతే చంద్రబాబు సంతృప్తిగా నవ్వారని టీడీపీ వర్గాలంటాయి. 2 దశాబ్దాలకు పైగా నారా దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం అలానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందటం, ఆ తర్వాత వరుసగా అన్ని స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీ అడ్రస్ గల్లంతు కావటం జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లోనూ టీడీపీ లేచి నిలబడే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండె సంబంధ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరితే పరామర్శ పేరిట చంద్రబాబు వెళ్లారు. అలా వెళ్లడానికి రామోజీ సలహాయే కారణమంటారు. విడిపోయిన నారా దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ కలవకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఎదుర్కోలేమని రామోజీరావే 2 కుటుంబాలకు నూరిపోశారని కృష్ణా జిల్లా కోళ్లు మొహమాటంగా కూశాయి. అలా రాజగురువు ఇచ్చిన టిప్తో ఆసుపత్రిలో దగ్గుబాటి దంపతులు కాళ్ల మీద పడిపోయిన చంద్రబాబు వెన్నుపోటు ఘటన అనంతరం తాను చేసిన ద్రోహాన్ని ఒప్పుకొని క్షమించమన్నారట. దాంతో దగ్గుబాటి దంపతులు చంద్రబాబును క్షమించేసి ఇక నుంచి కలిసుందాం రా అన్నారట. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ నాణెం విడుదల చేసినప్పుడు పురంధేశ్వరే ప్రణాళిక రచించి చంద్రబాబును ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ముసుగులో ఆహ్వానించారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో 1-to-1 మాట్లాడుకునే వీలు కల్పించారు. బీజేపీతో తిరిగి పొత్తుకు ఆ క్షణానే చంద్రబాబు నడ్డాను మోహించినట్లు నటించారు. ఆ తర్వాత 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్న స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడిని కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపగానే టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యుల కన్నా కూడా ముందుగా స్పందించింది పురంధేశ్వరే. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అనాసక్తిగా ఉండటంతో పురంధేశ్వరే జోక్యం చేసుకుని టీడీపీతో పొత్తు కుదిరేలా అగ్రనేతల దగ్గర మంత్రాంగం నడిపారని అంటారు. ఆ తర్వాత ఏపీ బీజేపీలో చంద్రబాబు అనుకూల నేతలకు టికెట్లు ఇప్పించారు. చంద్రబాబు అవినీతిని అనునిత్యం ఎండగట్టిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావులకు టికెట్ దక్కకుండా పక్కన పెట్టారు పురంధేశ్వరి. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి స్థాపించిన టీడీపీ గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పురంధేశ్వరి భయపడుతున్నారు. తన తండ్రి పెట్టిన పార్టీని గుంజుకొని తన తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి జారుకోకూడదని పాపం పురంధేశ్వరి విపరీతంగా కష్టపడుతున్నారన్నది రాజకీయ పరిశీలకుల మాట.